రాజా గారు ఉన్నారు. కేసీఆర్ గారు జన్మదిన వేడుకల్లో కూడా వీళ్ళు పాల్గొన్నారు. వాళ్ళ కార్యాచరణ ఏంటని మనం అడిగి చూసుకుందాం. నమస్తే. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు రేపు 19వ తారీఖు బయటకు వస్తా ఉన్నాడు. కేసీఆర్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించారు. వాళ్ళకి సమయం ఇద్దాము. ఒక సంవత్సరం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు కనుక అభివృద్ధి చేయకపోతే అప్పుడు మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తున్న కాంగ్రెస్ ను ఎండగడదామని చెప్పేసి మరి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని వారి దిశా నిర్దేశ ప్రకారం ఇప్పుడు జరుపుకుంటూ వచ్చింది. 19వ తారీఖు కార్యవర్గ సమావేశం ఉంది. సో ఏ రకంగా రాబోయే సంవత్సర కాలం మరి కాంగ్రెస్ లేదా లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎట్లా మనం ఎదుర్కోవాలనే విషయంలో దిశ నిర్దేశించబోతా ఉన్నాడు. దానికోసం తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ఇప్పటికే కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, ఎలక్షన్లకు ముంచిన హామీలు ఏ ఒక్కటి నెరవేరడం కాకపోవచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి భాష ప్రజలు అసహించుకునే పరిస్థితి ఉన్నది. ఈ ఊర్లో ఒక ఇంటికి పోయి ఏ కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త ఓటు అడిగే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఉండే కుటుంబం మొత్తం కూడా ఓ తండ్రిని రైతు బంధు రైతు రుణమాఫీ అయిందంటే కాలేదనే పరిస్థితి, ఆ ఇల్లాలకు 2500 వచ్చిందంటే ఇవ్వని పరిస్థితి, కాలేజీకి పోయే బిడ్డ ఉందంటే ఆమెకు స్కూటీ ఇవ్వలేని పరిస్థితి, పెద్ద బిడ్డకు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వచ్చిందంటే రాలేదు, ఆ ఇంట్లో అవ్వాతాత ఉండే వాళ్ళు 2000 4000 అయిందంటే మాకేం కాలేదనే పరిస్థితి. అంటే మొత్తం ఓవరాల్ కుటుంబం మొత్తానికి ఒక్కరి మేలు జరిగినప్పుడు కాంగ్రెస్ కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఒక ఓటర్ని అడిగే పరిస్థితి లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో రేపు ఎప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ కు కర్ర కాల్చి వాత పెడతారు. కేసీఆర్ గారు అంటే ఏం చెప్తారు? కేసీఆర్ కారణ జన్ముడు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన మరి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కారణ జన్ముడు. ఆయన మరి పుట్టి పెరిగి తెలంగాణ కోసం ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి సావు నోట్లో తలబెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని తల దించేటట్టు చేసి 38 రాజకీయ పార్టీలు దేశం మొత్తం ఒక్కటిగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాడు. మళ్ళీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు భారతదేశానికి 28 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ప్రతి ఒక్క సంక్షేమం అభివృద్ధి కూడా ఇతర రాష్ట్రాలకు ఆదర్శం. ఒక మిషన్ కాకతీయ దేశానికి ఆదర్శం, మిషన్ భగీరథ దేశానికి ఆదర్శం, కళ్యాణ లక్ష్మి దేశానికి ఆదర్శం, రైతు బంధు దేశానికి ఆదర్శం, రుణమాఫీ దేశానికి, అదేవిధంగా రైతు బీమా దేశానికి ఆదర్శం. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి సైతం మెచ్చుకునే స్థాయిలో రైతు సంక్షేమ కార్యక్రమం చేసిన కేసీఆర్ గారిని ఏ రైతు కూడా ఓడిపోరు. కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 430 రోజులు అయితే 430 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అది ఈ రేవంత్ పాలన. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ కర్ర కలిసి వాతాడు. అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ తరపు నుంచి ఒక అభ్యర్థిని నిలబెట్టకపోవడానికి గల కారణం ఏంటి? ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది పార్టీ రహితంగా, పార్టీ సింబల్ లేకుండా యూనియన్స్ పరంగా నిలబడే ఎన్నికలు. అది గ్రాడ్యుయేట్స్ ఎన్నిక కావచ్చు, ఇటు ముఖాన్ని చూసుకుంటే ఉపాధ్యాయుల ఎన్నిక కావచ్చు. కాబట్టి వాళ్ళు గెలిచిన తర్వాత పోటీ పడేటోళ్ళు కూడా 50, 60, 70 మంది దాకా పోటీ పడేటోళ్ళు ఉంటారు. కాబట్టి రుచిలోకి పోకుండా తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ ఉనికి కోసం ఎవరైతే వీళ్ళందరూ కూడా మేధావి వర్గానికి చెందుతారు, ఉపాధ్యాయులు కానీ లేదా గ్రాడ్యుయేట్స్ కానీ, వాళ్ళు తప్పకుండా తెలంగాణ కోసమే రేపు ఉంటారు. తప్పకుండా వాళ్ళు పార్టీలను బట్టి, అప్పుడున్న పరిస్థితులను బట్టి వారు రాజకీయ పార్టీ ఎంచుకొని ఆ పార్టీలకు వచ్చే ఆనవాయితీ మొదటి నుంచి ఉన్నది. తప్పకుండా మాకు వాళ్ళు రేపు గెలిచిన తర్వాత మా పార్టీకి కేసీఆర్ నాయకత్వంలో పనిచేశారు. షేర్ చేయర్రి, లైక్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.